హాయ్ హలో నమస్తే ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మలేషియాలోని అందమైన ద్వీపం లంకావీలో ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశాన్ని మనం సందర్శించబోతున్నాం. అదే ఈగల్ స్క్వేర్ లేదా మలై భాషలో డాట్రన్ లాంగ్ అంటారనమాట. దీన్ని అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇదే ఇక్కడికి వెళ్తున్నాము మనం. ఈ లంకావి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ముందుగా గుర్తుకొచ్చేది ఈ పెద్ద ఈ గ్రద్ద విగ్రహమే. ఈ ప్రదేశం ఈగల్ స్క్వేర్ కి మలై భాషలో డాట్రన్ లాంగ్ అని పేరు అనమాట. డాట్రన్ లాంగ్ అంటే అర్థం ఏంటంటే, డాట్రన్ అంటే స్క్వేర్ లేదా ఒక మైదానం, ఖాళీ ప్లేస్ అని, లాంగ్ అంటే ఈగల్ లేదా గద్ద అని అర్థం. అందుకే దీనికి ఈగల్ స్క్వేర్ అని పిలుస్తారు. ఈ కొలంలో చిన్న చిన్న బోట్లు పెట్టారండి. పిల్లలందరూ దానిలో బోటింగ్ చేస్తున్నారు. చూడండి అది బోటింగ్. విగ్రహానికి ఒకవైపు భూమి, మిగతా మూడు వైపులా సముద్రం ఉంది. సముద్రంలో దీన్ని కట్టారనమాట. ఈగల్ స్క్వేర్ అనేది లంకావికి ఒక గుర్తింపు చిహ్నం. ఇక్కడ ఉన్న భారీ విగ్రహం సుమారు 12 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గద్ద ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టు తన రెక్కల్ని విప్పి నిలబడి ఉంటది అనమాట. ఈ విగ్రహం ముందు నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు. అసలు విషయం, ఈ లంకావి ఎక్కడుందంటే మలేషియాలోని కెడా రాష్ట్రానికి చెందిన అందమైన ద్వీపం అండి ఇది. ఇక్కడ మొత్తం 99 దీవులు ఉన్నాయి. అందులో పెద్ద ద్వీపం ఇది ఒకటి. దీనిలో చాలా బీచ్లు, పచ్చని కొండలు, సముద్ర దృశ్యాలు, అలాగే ప్రకృతి అందాలతో లంకావి చాలా అందంగా ఉంటుంది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి లక్షలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారనమాట. ఎందుకంత ప్రసిద్ధి చెందింది, అలాగే ఈ ఈగల్ విగ్రహం వెనుక ఉన్న కథ ఏంటి అనేది చూద్దాం. మలై భాషలో గ్రద్దని హెలాంగ్ అంటారు. ఇంకా కావి అంటే గనక ఎరుపు, అంటే నిండు గోధుమ రంగు అని అర్థం అన్నమాట. ఈ రెండు పదాల కలయికే లంకావి. హెలాంగ్, కావి కలిపి లంకావి. దీని పేరు లంకావి. దీన్ని లోపలికి వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. లోపల చాలా రకాల షాప్స్ ఉన్నాయి. బ్యాగ్స్, ఇంకా కాస్మెటిక్స్, ఇంకా తిని అమ్ముతున్నారు అన్నమాట లోపల. మనం ఈ చుట్టుపక్కల చాలా పెద్ద ఖాళీ స్థలం అండి. అదే ఆ గ్రద్ద ఈగల్ స్క్వేర్. అక్కడికి వెళ్ళాలి కొంచెం నడుచుకుంటా. దాని ముందు చాలా అందమైన వాటర్ ఫౌంటైన్ అండి. రకరకాల కలర్స్ తో వాటర్ ఫౌంటైన్. దాని ఎదురుగా మహా టవర్ కనిపిస్తుంది చూడండి. సముద్రానికి అటువైపు టవర్ ఉంది. వాటర్ ఫౌంటైన్ దాటుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ఆ ఈగల్ స్క్వేర్ దగ్గరికి చేరుకుంటాము. వెళ్దాము. ఈ విగ్రహాన్ని 1990లో మలేషియా ప్రభుత్వం లంకావిని ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్మించిందంటండి. అప్పుడు ప్రపంచానికి లంకావిని గుర్తించే ఒక ప్రత్యేక గుర్తుగా ఈ గద్ద ఉంటుందని భావించి ఈ మలేషియా రాజు దీన్ని నిర్మించారంట. ఈ విగ్రహం లంకావి చరిత్రకు, సంస్కృతికి ప్రతిబింబంగా ఉంది. ఈగలకి ఎదురుగా ఉన్నది మహా టవర్ అండి. దాన్ని పోయినసారి, అంటే ఇంతకు ముందున్న రాజుగారు దాన్ని ఓపెన్ చేశారంట ఆయన పేరు మీద. మహా టవర్ అనమాట దాని పేరు. ఇదిగోండి ఇది ఈగల్ స్క్వేర్. దీన్ని కి ఆపోజిట్ లోనే ఈ మహా టవర్ ఉంటుంది. రాత్రి పూట్ల రకరకాల లైటింగ్స్ తో వెలుగుతూ ఉంటది అనమాట. చాలా అందంగా ఉంటది. పాలరాతితో కట్టినటువంటి టవర్ ఆ టవరు. అలాగే ఈ టవరు సముద్రం ఒడ్డున ఉండడం వల్ల ఈ షిప్లకి వీటన్నిటికి కూడా ఒక లైట్ హౌస్ లాగా ఉపయోగపడుతుంది. ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని సరదాగా చాలా వరకు ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఇక్కడ ఎలాంటి టికెట్ లేదు. ఆ మహా టవర్ కూడా టికెట్ ఉంది, కానీ ఈగల్ స్క్వేర్ కి అయితే టికెట్ లేదు, ఫ్రీ. సముద్రం ఒడ్డున ఈ ఈగల్ దగ్గర చాలా పెద్ద ఖాళీ ప్లేస్, పిల్లలు ఆడుకునేలాగా, అలాగే పిల్లలకి పక్కన బోటింగ్, రకరకాల గేమ్స్ చాలా ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారండి. ఈగల్ స్క్వేర్ కి మూడు పక్కల నక్షత్రం లాగా ఇట్లా త్రికోణం లాగా ఉంటది. వెనక వైపుకేమో ల్యాండ్ ఇట్లా భూమి మీదకి ఉంటది అనమాట. మూడు వైపులా సముద్రంలో పిల్లర్స్ వేసి దాన్ని కట్టారు. చూడండి గద్ద రెక్కలు విచ్చుకొని ఎగరటానికి సిద్ధంగా ఉంది. బ్రౌన్ కలర్ పైన బ్రౌన్ కలర్ ఉంటే దానికి ఇక్కడ బ్రౌన్ కలర్ లో మలేషియాలో ఒక రాయి ఉంటదంటండి. ఆ రాయి చాలా గట్టిదంట. అదే కలర్ ఈ గ్రద్దకు ఉంటది. కాబట్టి
ఆ రాయి పేరు కూడా కావి. ఆ పేరుతోనే లంకావి అనే పేరు వచ్చింది ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా గద్దను శక్తి, స్వేచ్ఛ, ధైర్యం ఇంకా నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే అమెరికా దేశానికి బాల్డ్ ఈగల్ జాతీయ చిహ్నం అయినట్లే లంకావికి ఈ ఈగల్ ఒక ప్రత్యేకత. ఈ విగ్రహం కేవలం ఒక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, లంకావి ఆత్మను ప్రతిబింబించే చిహ్నం. మనం ఈ ఈగల్ స్క్వేర్ కి వచ్చినప్పుడు ఏమేమి చూడొచ్చు అంటే పెద్ద ఈ గద్ద విగ్రహం ఒకటి, అందమైన సముద్ర దృశ్యాలు, లంకావి జెట్టి, వాటర్ ఫ్రంట్ ప్లేస్, ఫౌంటైన్స్, అలాగే సన్సెట్ కనిపిస్తుంది. అలాగే ఇంకా ఫోటోలు తీసుకోవడానికి చాలా చక్కని ప్లేస్ అండి ఇది. చాలా బాగుంటుంది ఫొటోస్కి అయితే. సాయంత్ర సమయంలో సూర్యుడు సముద్రంలో అస్తమిస్తున్నప్పుడు ఈ ఈగల్ వెనుక బంగారు కాంతులు అంటే రకరకాల లైటింగ్స్ వస్తూ ఉంటాయండి. చాలా బాగుంటుంది చూడటానికి. అందుకే చాలా మంది ఫోటోగ్రాఫర్స్, వీడియో క్రియేటర్లు ప్రత్యేకంగా సాయంత్రాలు ఇక్కడికి వస్తారు. నాకైతే ఈ విగ్రహం చాలా బాగా నచ్చిందండి. చాలా పెద్ద భారీ విగ్రహం, అలాగే చల్లని సముద్రపు గాలి, అందమైన దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ నిలబడి లంకావి అందాలను చూస్తుంటే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. మీరు కనుక లంకావికి వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా మీ ట్రావెల్ లిస్ట్ లో చేర్చుకోండి. పెద్ద బండ పైన ఈ గద్ద విగ్రహాన్ని పెట్టారు. భారీ విగ్రహం పైకి ఎగరడానికి సిద్ధంగా రెక్కలు చాచుకుని ఉన్నట్లు చూడడానికి చాలా బాగుంది. చాలా మంది టూరిస్టులు వచ్చారండి ఈ రోజు అయితే. చాలా రద్దీగా ఉంది ఇక్కడ. చుట్టుపక్కల ఫొటోస్ తీసుకోవడానికి కూడా టైం చాలా పట్టేటట్టు ఉంది. వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ విగ్రహాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది అక్కడ ఒక రాతి మీద రాసి పెట్టారు. దీనికి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక ట్రైన్ చుట్టూ తిప్పి తీసుకొచ్చి మళ్ళీ గద్ద విగ్రహం దగ్గర వదిలేస్తున్నారు పిల్లల్ని. పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. తినడానికి కూడా అన్ని ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. పొల్యూషన్ చాలా తక్కువ అండి, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని అడవులు, 2 రోజులకు ఒకసారి వర్షం, చాలా బాగుంటది వాతావరణం. ఇక్కడ రాత్రి అయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చూడదగిన ప్రదేశం అండి. మీరు కనుక మలేషియా వస్తే తప్పకుండా ఈ లంకావికి ఒకసారి రండి. అలాగే ఇప్పటివరకు మీరు నా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను ఏమైనా ఇంకా సెర్చ్ చేయాలి ఇందులో అని అనుకుంటే కనుక బెటర్గా మీ సలహాలు నాకు ఎంతో అవసరం. నా ప్రియమైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.